నంద్యాలలో మేడే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ సిఐటియు, ఏఐటియుసి, ఏఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నూనెపల్లి, కోవెలకుంట్ల జంక్షన్లో అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. వేలాది మంది కార్మికులను బలిగొన్నది ఆ నెత్తుటి మరకల నుంచి పుట్టిన ఎర్రజెండా. నాటి నుండి నేటి వరకు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని పోరాటం చేయడం జరుగుతున్నదని, బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 8 గంటల పని విధానాన్ని మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడం కోసం కార్మికులపైన కక్షగట్టి 8 గంటలకు పైగా 10-12 గంటల నుండి 14 గంటల వరకు పనులు చేయాల్సిందే అని నిర్ణయం చేయడం చాలా దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి కె మహమ్మద్ గౌస్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రఘురామ్మూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఐఎఫ్టియు నాయకులు చౌడప్ప, ఆనంద్, రాంబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి పి వెంకటలింగం, సిఐటియు నాయకులు జైలాన్, ఏఐటియుసి పట్టణ అధ్యక్షుడు భూమని శ్రీనివాసులు, వీరితో పాటు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని వామపక్ష కార్మిక సంఘాల ఐక్యత. వామపక్ష 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ లక్షలాది మంది కార్మికులు రోడ్డెక్కి, వేలాది మంది కార్మికులు పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల చేతుల్లో బలి కావడం జరిగింది. ఆ నెత్తుటి మరకల్లో నుంచి పుట్టినటువంటి ఎర్రజెండా నాటి నుండి నేటి వరకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వము గత 11 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటలు, ఆ పైన 12-14 గంటలు పనిచేసి అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గము. ప్రజలంతా, ముఖ్యంగా కార్మికులంతా కూడా 24 గంటలు ఉంటే 8 గంటలు పని చేయాలి, 8 గంటల పాటు నిద్రపోవాలి, 8 గంటల పాటు తన కుటుంబ అవసరాల కోసము చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా 14 గంటలు, 15 గంటలు ఇష్టానుసారంగా చేయండి, అభివృద్ధికి సహకరించండి అని చెప్పేసి చెప్పడం అంటే ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, అనారోగ్యాల పాలు చేయడమేనని, పెట్టుబడిదారుల లాభాల కోసం చేస్తున్నారు తప్ప ఇది ప్రజల శ్రేయస్సు కోసము, కార్మికుల సంక్షేమం కోసం కాదని చెప్పేసి సిఐటియుగా, వామపక్ష కార్మిక సంఘాలుగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. కార్మికులు రోబోట్లు కాదు, కార్మికులను కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి